అదేవిధంగా పైథాన్‌లో కూడా కొంత లెవెల్ వరకే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే మీరేమి పైథాన్ డెవలపర్ అవ్వాల్సిన పని లేదు. ఆటోమేషన్ రాయడానికి కొంత బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ఆ తర్వాత చాట్‌జీపీటీని గాని వీటిని గాని యూజ్ చేసుకొని మనం కావాల్సినవి డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే. నౌ ఇప్పుడు ఫస్ట్ మనం పైథాన్ మీ ల్యాప్టాప్లో ఉందో లేదో చూద్దాం. ఇది గిట్ బ్యాష్ కాబట్టి గిట్ బ్యాష్ అయినా పర్లేదు, సిఎండి ఇదైనా పర్లేదు. ఏదైనా సరే ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఉంటే పైథాన్ షెల్ ఈ విధంగా వస్తుంది. ఇది కాదు, ఇది పైథాన్ షెల్ కాదు. ఇట్లా వచ్చిందంటే లేదని. సో ఇది పైథాన్ ఎంటర్ కొట్టినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే పైథాన్ 2.7 వర్షన్ అనేది దాని ఇండికేషన్. లేటెస్ట్గా ఏంటంటే పైథాన్ 3. సో అంటే మినిమం 3 వర్షన్ వాడాలి. మినిమం 3.7 వర్షన్ పైథాన్లో వాడాలి. 2.7 అవన్నీ అవుట్డేటెడ్. మనం 5-6 ఇయర్స్ బ్యాక్ వాడారు అవి. ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఇప్పుడు మనం వాడాల్సింది పైథాన్ 3. సో మీ కమాండ్ ప్రాంప్ట్ కానీ గిట్ బ్యాష్ కానీ ఓపెన్ చేసి పైథాన్ 3 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఇది కూడా దీనికే వెళ్తుంది. సో అంటే ప్రాపర్గా పాత్ సెట్ చేసినట్లేదు అనుకుంటా. సో నేను చెక్ చేస్తాను. గిట్ బ్యాష్లో మనం కొట్టి చూద్దాం. పైథాన్ 3 కొడితే ఇక్కడ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. సో సమ్ పాత్ ఏం సెట్ సెట్ చేసినట్లేదు. కాబట్టి మీరు కమాండ్ ప్రాంప్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ 3 అని చూడండి. పైథాన్ అని కొడితే వచ్చేసింది ఇక్కడ. పైథాన్ 3 అని పట్టాల్సిన పని లేకుండానే పైథాన్ అని టైప్ చేస్తే స్టార్ట్ బటన్లో మనకు వచ్చింది. ఇది పైథాన్ యొక్క షెల్ అన్నమాట. ఇక్కడ మనం పైథాన్ సంబంధించిన కమాండ్స్ని మనం రన్ చేసుకోవచ్చు. కానీ ఒక స్క్రిప్ట్ని రన్ చేయాలంటే మళ్ళీ ఒక ఫైల్లో కోడ్ అంతా రాసుకొని మనం గిట్ బ్యాష్ నుంచి కానీ కమాండ్ ప్రాంప్ట్ కానీ నుంచి కానీ రన్ చేసుకోవచ్చు. సో అసలు ఫస్ట్ ఏ విధంగా పైథాన్ ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ పైథాన్ ఫర్ విండోస్. సో మీకు వచ్చిన లేటెస్ట్ వర్షన్ ఏది తీసుకున్నా ఇబ్బంది లేదు. ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ అనగా దాన్ని మీరు క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఈఎక్సీ ఫైల్ వస్తుంది. దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ ఇన్స్టాల్ చేయండి. పైథాన్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో నా దాంట్లో ఏ పైథాన్ ఉందంటే 3.8 వర్షన్ ఉంది. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నాను. సో ఎలాగో 3.8 వర్షన్ అది పైన చూపిస్తుంది. కాబట్టి మనం మళ్ళీ స్పెసిఫిక్గా చూడాల్సిన పని లేదు. ఇప్పుడు పైథాన్లో షెల్ స్క్రిప్ట్ లాగానే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 డిఫైన్ చేద్దాం. సో షెల్ స్క్రిప్ట్లో ఎకో స్టేట్మెంట్ వాడాం కదా, ఎకో ఇక్కడ ప్రింట్ వాడాలి. ప్రింట్ సి బ్రాకెట్ ఓపెన్ చేసి సి బ్రాకెట్ లోపల దాన్ని పెట్టాలి. అప్పుడు ఏ వాల్యూ అక్కడది ప్రింట్ చేస్తుంది. ఏకి ఇచ్చిన వాల్యూ న్యూమరికల్ కాబట్టి ఇంటీజర్ కాబట్టి ఆ ఇంటీజర్ వాల్యూని అక్కడ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు బి వాల్యూ మనం 2 అని ఇచ్చి ప్రింట్ సి బ్రాకెట్ బి అని పెడితే దాన్ని ప్రింట్ చేస్తుంది. సో ఇందాకట్లాగా మనం ప్రింట్ లోపల డబుల్ కోట్స్ అనేది పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ పెడితే బీని బీలాగే డిస్ప్లే చేస్తుంది. వాల్యూని రిప్రజెంటేషన్ కోసం మనం షెల్ స్క్రిప్ట్లు ఏం వాడాము, $1 $2 వాడాము. ఇక్కడ పైథాన్లో ఆ డాలర్ అనేది వాడాల్సిన పని లేదు. యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ సి బ్రాకెట్స్లో ఏ బి అని పెడితే సరిపోతుంది. ఎక్కడైతే ఎటువంటి కొటేషన్స్ కోడ్స్ సింగిల్ కోడ్స్ లేకుండా ఏ కానీ బి కానీ లేదా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో దాని ఉద్దేశం పైథాన్లో దాని వాల్యూని ప్రింట్ చేయాలని ఉద్దేశం పైథాన్కి. అదే షెల్ స్క్రిప్ట్లు అనుకోండి, దానికి ముందు మనం డాలర్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ డబుల్ కోట్స్లో హెలో వరల్డ్, ఈ విధంగా మనం హెలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఏమైతే సిరీస్ ఆఫ్ కమాండ్స్ మనం షెల్లో వాడతామో వాటినే ఒక స్క్రిప్ట్ కింద అంటే ఒక ఫైల్ రూపంలో రాసి రన్ చేస్తే దాన్నే స్క్రిప్ట్ అంటారు. సో ఇది ఒక హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి మన ప్రింట్ స్టేట్మెంట్ని వాడుకోవచ్చు. ఇఫ్ కండిషన్స్ కావచ్చు, ఫర్ లూప్స్ కావచ్చు, అన్నీ ఈ పైథాన్ షెల్లో మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్లో ముఖ్యంగా అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పైథాన్ డేటా టైప్స్ అంటారు. సో లిస్ట్, టపుల్, డిక్షనరీ. మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దీనికి తేడా ఏంటంటే ఆ లిస్టు, టపుల్, డిక్షనరీ ఈ 3 డేటా టైప్సే మిగతా వాటికి వీటికి తేడా. అవేంటి ఇప్పుడు చూద్దాం.
లిస్ట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో 1, 2, 3, 4 ఇట్లా స్క్వేర్ బ్రాకెట్లు ఏదైతే ఉందో దాన్ని లిస్ట్ అంటారు. దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఇట్లా పెడితే ఆ లిస్ట్ ప్రింట్ అవుతుంది. నిజంగా డేటా టైప్ ఏంటో మనకు తెలియనప్పుడు టైప్ అని సి బ్రాకెట్లో పెట్టేసి ఇలా చేసినప్పుడు దాని టైప్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అక్కడ చూడండి క్లాస్ ఏమైనా ఉంది, లిస్ట్ అని ఉంది. సో మరి లిస్ట్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ మాత్రమే ఇప్పటివరకు అసైన్ చేశాము. ఏ ఈక్వల్ 1 అని, బి ఈక్వల్ 2 అని. ఇక్కడ ఒకే వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ని మనం చేయొచ్చు. సో వాటిని మనం ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందాక ప్రింట్ ఆఫ్ ఏ అని పెడితే అంత వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. కానీ మనకి ఓన్లీ ఒక పర్టికులర్ వాల్యూ డిస్ప్లే అవ్వాలంటే స్క్వేర్ బ్రాకెట్లో 0 అని పెడితే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, 1 అని పెడితే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది, 2 అని పెడితే ఇంకొక నెక్స్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఇవేంటంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 1 అనేది 0, 2 అనేది 1తో, 3 అనేది 2తో, 4 అనేది 3తో రిప్రజెంట్ చేయబడుతుంది. అందుకే ప్రింట్ ఆఫ్ ఏ స్క్వేర్ బ్రాకెట్లు 0, 1, 2, 3 మనం పెట్టినప్పుడు కాబట్టి దాని వాల్యూ ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అయింది. ఇప్పుడు ఇది లిస్ట్ అన్నమాట. దీని తర్వాత టపుల్ అని ఇంకోటి ఉంది. దాన్ని ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని సి బ్రాకెట్లో పెడతారు అంతే, ఏం తేడా లేదు. సో మరి ఏం ఉపయోగం ఒకే దాని వల్ల ఈ విధంగా సి బ్రాకెట్లో పెట్టడం, ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో పెట్టడం అంటే స్క్వేర్ బ్రాకెట్లో పెట్టిన దాన్ని మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సి బ్రాకెట్లో పెట్టింది మనం మాడిఫై చేయలేము. అందుకే దీన్ని టఫుల్ అని పిలుస్తారు. టఫుల్ అంటే టఫ్ టు మాడిఫై అనమాట. సో టఫ్ టు మోడిఫై అనేది నేను ఇచ్చుకున్న పేరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 మనం పైన ఇచ్చాం కదా, ఇది లిస్ట్. దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. అంటే 1, 2, 3, 4 తీసేసి 5, 6, 7, 8 పెట్టుకోవచ్చు. లేదా 1, 2, 3, 4లో మనము 1, 5, 6, 4 అని పెట్టుకోవచ్చు. అట్లా అదే విధంగా బి విషయానికి వచ్చేసరికి దీన్ని మనం మాడిఫై చేయలేము. ఒకసారి 1, 2, 3, 4 అంటే ఆ 1, 2, 3, 4 బీకి ఉంటుంది. అది అంటే ఇప్పుడు చూద్దాం. సో ఏలో ఏమున్నాయి, 1, 2, 3, 4 అన్నాయి. ప్రింట్ సి బ్రాకెట్ ఏ స్క్వేర్ బ్రాకెట్లో మనం ఫస్ట్ వాల్యూ చూద్దాం ఏముంది. ఫస్ట్ వాల్యూ 2 అని ఉంది. అంటే ఆ, ఇప్పుడు దాన్ని మారుద్దాం. ఏ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు దాన్ని నేను 10 చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1లో 10 అనే వాల్యూ నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని కొడితే చూడండి 1, 10, 3, 4 వచ్చాయి. ఇప్పుడు లిస్ట్లో కాబట్టి మనం ఇలా మాడిఫై చేయడానికి కుదిరింది. టపుల్లో చూస్తే మనం అలా మాడిఫై చేయలేము. అదేంటి ఇప్పుడు చెక్ చేద్దాం. టపుల్ని ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ బి. బిని మనం డబుల్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బిలో ఫస్ట్ వాల్యూని మనం ప్రింట్ చేద్దాం. బి స్క్వేర్ బ్రాకెట్ 1 పెట్టుకున్నట్లయితే ఫస్ట్ వాల్యూ ఏముంది అంటే ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ ప్రకారం 2 ఉంది, అది ప్రింట్ అయింది. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేద్దాం, అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఆ 2 బదులు మళ్ళీ 10 ఇచ్చి చూద్దాం ఏముంటుంది. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే సింటాక్స్ ప్రకారంగా టపుల్ని మనం అసలు మోడిఫై చేయలేము. ఇట్ ఈస్ వెరీ టఫ్ అన్నమాట. కాబట్టి దాన్ని మనం మోడిఫై చేయలేము. సో మరి లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేయబడుతుంది, టపుల్ అనేది సి బ్రాకెట్లో రిప్రజెంట్ చేయబడుతుంది. సో ఈ సి బ్రాకెట్లో ఉన్న టపుల్ని మనం అసలు మాడిఫై చేయలేము. సో మళ్ళీ ఒకసారి లిస్ట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్లో 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా పెట్టుకుంటాము. దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సో అది లిస్ట్ అంటారు. టపుల్ అనేది టపుల్ ఈజ్ ఈక్వల్ టు సి బ్రాకెట్లో పెడతారు. 1, 2, 3, 4, 5 అనేది ఈ విధంగా ఉంటుంది టపుల్. ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. డిక్షనరీ. డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిక్షనరీ అనేది కీ వాల్యూ పేరు అనమాట. ఈ కీ వాల్యూ పేరు అంటే ఒక పదానికి ఒక మీనింగ్ ఏ విధంగా అయితే డిక్షనరీలో ఉంటుందో అదే విధంగా ఇక్కడ పైథాన్లో ఉంటుంది. సో డిక్షనరీకి ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతారు. అంటే ఇప్పుడు నేమ్ కోలన్ ఇంకా రవి, ఇది డిక్షనరీ అన్నమాట. డిక్షనరీ ప్రింట్ చేయాలంటే డిఎస్ఈటి
UNATR సంథింగ్ స్పెల్లింగ్ ఇన్కరెక్ట్గా ఇచ్చాను. డిక్షనరీలో ఫస్ట్ నేమ్కి ఏమి ఇచ్చాము మనం రవి అని ఇచ్చాము. దాన్ని ప్రింట్ చేయాలంటే ఈ విధంగా మనం వాడాలన్నమాట. అదే దాన్ని మార్చాలనుకున్నా కదా సరే ఈ విధంగా మనము ఆ రవి తీసేసి ఇంకా కిరణ్ నేమ్ ఇచ్చాము. ఇప్పుడు ఆ, ఏముందో చూస్తే డిక్షనరీలో నేమ్లో కిరణ్ వచ్చేసింది. సో డిక్షనరీ అంటే ఆ విధంగా అనమాట. ఏదైతే కీ వాల్యూ పేరు ఉంటుందో కీ వాల్యూ పేరు అంటే డిక్షనరీ అంటారు. అంటే ఒక యూజర్ నేమ్కి ఇంకొక వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. ఇప్పుడు డిక్షనరీలో కూడా ఇంక ఎక్స్ట్రాది యాడ్ చేసి చూద్దాం. ఇది ఒక డిక్షనరీ. ఇంకో డిక్షనరీ కావాలంటే నేమ్ ఫోన్ నెంబర్ అని చూద్దాం. ఫోన్ నెంబర్ గా ఇలా ఇచ్చుకుంటే చూడండి నేమ్ అనేది రవి, ఫోన్ నెంబర్ సమ్ ర్యాండమ్ నెంబర్ ఉంది. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేద్దాం. CTONATRY సమ్ ఈ విధంగా ఉంది చూసారా? డిక్షనరీ ఏ విధంగా ప్రింట్ అయిందో. ఈ విధంగా పైథాన్లో లిస్టు, టపులు, డిక్షనరీ అనేవి ఉన్నాయి. వీటిని బాగా అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పైథాన్ శాంపుల్ స్క్రిప్ట్స్ రాయటానికి. సో ఆ, ఇక్కడ ఎక్కడ నోట్ ప్లస్ ప్లస్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చూసామంటే ఆ పైథాన్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత పైథాన్ ఓపెన్ చేసుకొని శాంపుల్ కమాండ్స్ ఏ విధంగా రన్ చేయాలో మనం చూసాము. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అదే ఇప్పుడు వరకు మనం చూస్తుంది అదే. ఏ అంటే ఏంటి, వాటిలో టైప్ ఏంటి అది చూసాము. ఆ తర్వాత యాడింగ్ ద టూ నెంబర్స్, ఒక రెండు నెంబర్స్ ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఈ పైథాన్లో ఇక్కడ ఈ షెల్లో మనం క్లియర్ కమాండ్ వాడలేము. స్క్రీన్ మనం క్లియర్ చేయలేము. అది పైథాన్లో ఉన్న ప్రాబ్లం. దాన్ని మనం ఏం చేయలేము, మనం కనిపెట్టలేము. ఏ వాల్యూ 1 ఇచ్చాను, బి వాల్యూ 2 ఇచ్చాను. ఇప్పుడు రెండింటిని నేను కలుపుతున్నాను అంటే A+B. సో ఈ వాడు ఫస్ట్ రిజల్ట్ అని పెట్టుకున్నాడు. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A+B. ఇక్కడ డాలర్ లాంటి ఏం వాడాల్సిన పని లేదు. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ చూస్తే 3 అనేది ప్రింట్ అయింది. మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్లో కూడా A+B వాడుకుంటే సరిపోతుంది. సో లైనెక్స్లోకి లైనెక్స్ కమాండ్ షెల్ స్క్రిప్ట్కి పైథాన్కి తేడా ఏంటంటే షెల్ స్క్రిప్ట్లో మనం ఏంటంటే ఎటువంటి ఇండెంటేషన్ పాటించాల్సిన పని లేదు. ఇండెంటేషన్ అంటే స్పేస్ అన్నమాట. ఒక లైన్కి ఇంకో లైన్కి సింటాక్స్లో ఉన్న స్పేస్లు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇస్తే చూడటానికి బాగుంటుంది షెల్ స్క్రిప్ట్లో. కానీ పైథాన్లో మాత్రానికి మనం స్పేసింగ్ సరిగ్గా ఇవ్వకపోతే అది ఒప్పుకోదు. ఆ స్పేసింగ్ అనేది నార్మల్ లైఫ్లో పెద్దగా ఉపయోగపడదు కానీ ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, ఫంక్షన్స్, క్లాసులు రాసినప్పుడు ఖచ్చితంగా స్పేస్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి పైథాన్లో. పైథాన్లో ఇండెంటేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, చాలా ఇబ్బంది కూడా పెడుతుంటుంది. సో ఇది యాడింగ్ ద టూ నెంబర్స్. ఇప్పుడు కంపారిజన్ చేద్దాం ఇఫ్ కండిషన్ ద్వారా. షెల్ స్క్రిప్ట్ లో కూడా ఇఫ్ కండిషన్ ఉంది, దీంట్లో కూడా ఇఫ్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 33 ప్రింట్ ఏ, ప్రింట్ ఏ. ఇప్పుడు 33 మనకి ప్రింట్ అయింది. బి ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి అయితే అప్పుడు మనకి ఏం చేయాలి, ప్రింట్ ఏ బిగ్ అని ప్రింట్ చేయాలి. ఇక్కడ చూసారా వెంటనే మనకి ఇండెంటేషన్ ఎర్రర్. ఎప్పుడైతే మనం ఇది ఇలాంటి స్క్రిప్ట్ రాయాలనుకున్నామో ఒక స్పేస్లు ఇవ్వాలన్నమాట. 3 క్యారెక్టర్ స్పేస్లు. అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఆ, ఏ అనేది బిగ్గర కాదు కాబట్టి మనకు అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఏం రాలేదు. అదే ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్లో ఇది మారుద్దాం. A < B అని పెడదాం. పెట్టి ఆ 3 స్పేస్లు ఇచ్చాను ఇఫ్ కండిషన్లో. ఆ షెల్ స్క్రిప్ట్లో మనం అలా ఇవ్వాల్సిన పని లేదు. ఏ ఈజ్ స్మాలర్. చూసారు ఏ స్మాలర్ అని ప్రింట్ అయింది. సో ఇది ఏ ఈజ్ స్మాలర్ అని ప్రింట్ అయింది, పైన ప్రింట్ అవ్వలేదు. ఈ విధంగా మనం పైథాన్లో ఇఫ్ కండిషన్ వాడుకోవచ్చు. ఇఫ్లో ఇఫ్ ఎల్స్, ఈఎల్ఎఫ్ అని మల్టిపుల్ ఉన్నాయి. వాటన్నిటిని మనం చూడాల్సిన పని లేదు. అది ఫ్లోర్ వచ్చేస్తుంది తర్వాత.
ఇదేంటి ఇప్పుడు మీరు చూస్తే ఫ్రూట్స్ యాపిల్, బనానా, చెర్రీ అని ఉన్నాయి. ఇది లిస్ట్ అంటారు, అది మీకు తెలుసు. దీన్ని మనం ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. నార్మల్గా అయితే ప్రింట్ స్టేట్మెంట్లో FRITS అని ఇస్తే అది ప్రింట్ చేస్తుంది. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని ఫర్ లూప్లో ఇటరేషన్ చేసుకోవాలి పైథాన్లో, లేదంటే కుదరదు. కాబట్టి ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవాలంటే ఫర్ ఐటెం ఇన్ దేంట్లో ఫ్రూట్స్, FRUITS ఫ్రూట్స్లో, ఫ్రూట్స్లో దాన్ని మూడు స్పేస్లు ఇవ్వాలి. ప్రింట్ ఆఫ్ ఐటమ్. ఇప్పుడు చూసారు యాపిల్, బనానా, చెర్రీ ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అన్ని అది ప్రింట్ చేస్తుంది. మనం ఇందాక లిస్ట్ చూసాం స్క్వేర్ బ్రాకెట్, టబుల్ చూసాము సి బ్రాకెట్, డిక్షనరీ చూసాం కీ వాల్యూ పేరు. సో ఇవన్నీ వాటికి సంబంధించిన శాంపుల్ కమాండ్స్ ఏ విధంగా వాడుకోవాలనేది. ఆ తర్వాత ఇప్పుడు సెట్. సెట్ అంటే ఏంటంటే ఏమైతే డూప్లికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ సెట్లో ఏముంది, యాపిల్, బనానా, చెర్రీ అనేది ఇండివిజువల్ ఐటమ్స్, ఎటువంటి డూప్లికేట్ ఐటమ్స్ లేవు. ఇప్పుడు మనం అదే సెట్ని డిఫైన్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్లో 1, 2, 3, 4, 1, 1, 1, 1. చూసారా, వన్ నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను. దాన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. చూస్తే మల్టిపుల్ టైమ్స్ వన్ అనేది రిపీట్ అయింది. ఇప్పుడు సెట్ ఆఫ్ ఏ అని పెడితే ఇప్పుడు చూడండి, ఓన్లీ డూప్లికేట్స్ లేకుండా ఇండివిజువల్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి వరకు మనకి వచ్చాయి. 1, 2, 3, 4. మిగతా అవి డూప్లికేట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసింది. అది సెట్ ఫంక్షన్ యొక్క ఉపయోగం అన్నమాట. సో ఇది మీకు తెలుసు, x=1 అనేది ఇంటిజర్ అని. ఎప్పుడైతే త్రీ డాట్ అంత పెద్దగా ఉంటుందో ఇది ఫ్లోట్ అని మనకు తెలుసు. వాటిని టైప్ అని చెప్పిస్తే అది మనకు ప్రింట్ చేస్తుంది. కావాలంటే ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం. సరే, y వాల్యూ ఈ విధంగా ప్రింట్ చేసాము. టైప్ ఆఫ్ y, చూడండి, స్పెల్లింగ్ టైప్ తప్పు వచ్చింది. చూడండి, ఫ్లోట్ అని చెప్పింది అనమాట. అదే టైప్ ఆఫ్ ఏం పెడితే వచ్చింది, లిస్ట్. ఇందాక లిస్ట్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ లా డిఫైన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్. అలా కాకుండా స్ట్రింగ్ డిఫైన్ చేయాలంటే మనం డబుల్ కోట్స్ లో సమ్ నేమ్ ఇచ్చేసుకుంటే అప్పుడు టైప్ ఆఫ్ ఏ అని పెడితే ఏమొస్తుంది, స్ట్రింగ్ అని వస్తుంది. సో మీకు ప్రతి ఒక్క స్క్రిప్టింగ్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటిజర్, స్ట్రింగ్ ఇవన్నీ కామను. సో ఓన్లీ పైథాన్లో లిస్టు, టపుల్, డిక్షనరీ ఈ మూడు అడిషనల్గా వస్తాయి. కాబట్టి వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. సో ఇంతటితో ఈరోజు సెషన్ ఆపేద్దాము. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే ఇంకొంచెం ఉంది, అది కూడా చెప్పిన తర్వాత ఆపేస్తాను. అదేంటంటే ఈ వీటన్నిటిని ప్రోగ్రామేటికల్గా మనం ఒక ఫైల్లో ఏ విధంగా రాయాలో చూద్దాం. సో పైథాన్ షెల్లోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్, సి బ్రాకెట్ ఓపెన్, సి బ్రాకెట్ క్లోజ్ చేస్తే అప్పుడు ఆ షెల్ క్లోజ్ అవుతుంది. ఓపెన్ చేయడం తెలుసుకొని క్లోజ్ చేయడం తెలియకపోతే బాగోదు. కాబట్టి ఆ క్లోజ్ అనేది ఎగ్జిట్, రెండు సి బ్రాకెట్లు పెడితే పోతుంది. ఇప్పుడు మనం పైథాన్ స్క్రిప్ట్ రాద్దాం. mkdir పైథాన్ టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, నేను దాంట్లోకి వెళ్తున్నాను. సో ఈ పైథాన్ టెస్ట్ ఫోల్డర్ ఇప్పటి వరకు ఎటువంటి ఫైల్స్ లేవు. నేను శాంపుల్గా పైథాన్ ఎకో .py, పైథాన్లో ఎక్కువ ఉండదు. సరే, ఈ పైథాన్లో మనం స్టార్టింగ్ లైన్ ఇలాంటిది రాయాల్సిన పని లేదు. ఇందులో ప్రింట్ ఏం పెడదాం, ఎకో హలో వరల్డ్ పెడదాం. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. సేవ్ చేసి బయటకు వద్దాం. ఇప్పుడు పైథాన్ స్పేస్ పైథాన్ ఎకో. ఇక్కడ ఆ, దీంట్లో పైథాన్ అనేది అలియాస్ కింద సెటప్ చేయలేదు కాబట్టి ఇది నేను పైథాన్ రికగ్నైజ్ చేయలేను అంటుంది. ఇది ఎన్వౌంట్ వేరియబుల్స్ లో సెట్ చేస్తే సరిపోతుంది. అదేంటో కూడా ఇప్పుడు చూద్దాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో సి డ్రైవ్ లోకి వెళ్ళి చూస్తే మనకి పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చూద్దాం. ఈ రెండిట్లో లేకపోతే ఈ మధ్యన యూజర్స్ ప్రొఫైల్లోకి వెళ్తుంది అది. ఆ, ఎక్కడికి వెళ్ళిందంటే ఇది ఎంతది, ఎక్కడో పైథాన్ ఉంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం.
పైథాన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కింద సెట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది అది ఎక్కడుందో వెతకాలి మనం. ఇక్కడ ఏంటిది పైథాన్ ఉంది. ఇదే పైథాన్ 38. యాక్చువల్గా అయితే పైథాన్ని ఈఎక్సి ఫార్మాట్లో ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ అంత సెట్ అవ్వాలి. అది కూడా ట్రై చేసి చూద్దాం. ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా, ఈ పైథాన్ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్కడ పోతుంది, సి యూజర్స్, బాను యాప్ డేటా, లోకల్ ప్రోగ్రామ్స్, పైథాన్ 313లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు యాడ్ పైథాన్ ఈఎక్సి టు ద పాత్, యూజ్ అడ్మిన్ ప్రివిలేజ్ టు వెన్ ఇన్స్టాలింగ్ పై డాట్ ఈఎక్సి. ఓకే, ఇన్స్టాల్ ఇట్ నౌ. మీరు కూడా ఈ ఆప్షన్స్ వాడండి. ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మోస్ట్లీ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్స్టాలేషన్ స్ట్రైట్ ఫార్వర్డే, నెక్స్ట్ కొట్టయితే సరిపోతుంది. పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ అయిపోయిందో మనము గిట్ బ్యాష్ ఇవన్నీ కొత్తగా ఓపెన్ చేయాలి. పాత వాటిలో కొత్తగా ఇన్స్టాల్ అయిన వాటిని అది రీలోడ్ చేసుకోలేవు, అది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు పైథాన్ అనేది 3 అని టైప్ చేసి పిక్ చేసుకుంటుందా లేదు చూద్దాం. చేసుకోకుండా మళ్ళీ ఇటేటో పోతుంది. పైథాన్ అని టైప్ చేసి చూద్దాం. వచ్చింది. సో పైథాన్ 3 అని కాకుండా పైథాన్ అనేది తీసుకుంది. సో కొన్నిసార్లు మనం పైథాన్ 3 అని టైప్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ అదే లైనక్స్ సిస్టంలో ఉంటుంది. సరే, ఇక్కడైతే పైథాన్ వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళు లేటెస్ట్ పైథాన్ వర్షన్లో 3.13లో రీడైరెక్షన్ అంటే పైథాన్ 3కి పైథాన్కి రీడైరెక్షన్ పెట్టినట్టున్నాడు. కాబట్టి మీకు ఆ పని ఇంకా సులువు అవుతుంది. సో పైథాన్ అని టైప్ చేస్తే మనం పైథాన్ షెల్లోకి వస్తాము. దాని నుంచి బయటకు రావాలంటే ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఓకే, ఇప్పుడు మనము సిడి డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్దాం. టెస్ట్ ఫోల్డర్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ శాంపుల్ హలో వరల్డ్ స్క్రిప్ట్ను రన్ చేద్దాం. పైథాన్ స్పేస్ పైథాన్ ఎకో డాట్ పీవై ఏమొచ్చింది, హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇందాక మనం ఏమైతే లిస్ట్ టపుల్ డిక్షనరీ మాట్లాడుకున్నామో వాటిని స్క్రిప్ట్ రూపంలో సేమ్ థింగ్ని మనం ఒక ఫైల్లో పెట్టి రన్ చేస్తాం అనమాట. లిస్ట్ డాట్ పీవై ఇందులో పేస్ట్. యా, ఇప్పుడు చూద్దాం ఏం జరిగిద్దో. పైథాన్ స్పేస్ లిస్ట్ డాట్ పీవై ఈ విధంగా రన్ చేస్తే మనకు సరిపోతుంది. అయితే కొన్ని పాత పైథాన్ వర్షన్లు పైథాన్ 3 అని స్పెసిఫిక్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీడైరెక్షన్ వాడు ఇచ్చాడు కాబట్టి పైథాన్ 3 అనేది మీరు పెట్టాల్సిన పని లేదు. పైథాన్ స్పేస్ లిస్ట్ డాట్ పీవై అని ఇస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఈరోజు మనం డిస్కస్ చేసిన అన్ని ఐటమ్స్ని మీరు ఒక ఫైల్లో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఉంది, ఏముంది ఇది? ఈ బి అనేది ఏ అనేది కంపారిజన్ సింబల్ చూపిస్తున్నాడు. దాంట్లో కంపారిడార్ పీవై అని వాడదాం. వాడి ఇందులో మనము దాన్ని పేస్ట్ చేసి రన్ చేసి చూద్దాం. చూస్తే ఏ అండ్ బిఐ ఈక్వల్, ఎందుకంటే రెండు వేల సేమ్ ఇచ్చారు కాబట్టి ఈక్వల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇదేంటిది, ఇఫ్ ఎలిఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. సో బేసిక్ ఇప్పుడు ఈరోజు మనకి లైనక్స్లో కొన్ని శాంపుల్ స్క్రిప్ట్ చూసాము. పైథాన్లో ఏమైతే డేటా టైప్స్ బేసిక్ ఉంటాయో చూసాము. అది పైథాన్ షెల్ ఏ విధంగా రన్ చేసుకోవాలి, పైథాన్ స్క్రిప్ట్ ద్వారా ఏ విధంగా రన్ చేసుకోవాలో చూసాము. వీటిని ముందు బుక్లో రాయండి, మర్చిపోకుండా ముందు బుక్లో రాయండి. ఆ తర్వాత బైహార్ట్ చేయండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. ముందు ఇవి హార్డ్ కోడ్ కోర్ కాన్సెప్ట్ మీకు వచ్చేస్తే ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఎటువంటి స్క్రిప్ట్ రాయాలన్నా చాట్ జీపీటీ వాడు చేయొచ్చు. చిన్న చిన్న లెర్నింగ్స్ అనేది అప్పటికప్పుడు మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ రోజుకి సెషన్ ఆపేద్దాం, మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. రేపు రేపు సాటర్డే, రేపు ఎల్లుండి కుదరదు, మండే మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.